Guys, welcome back to our YouTube channel Infinite Pixel Telugu. నేను మీ మందీప్. ఈరోజు వచ్చేసి నేను ఆడబోతున్న గేమ్ వచ్చేసి గూగుల్ ఛాంపియన్ ఐలాండ్. ఇది గూగుల్ అని ఎందుకు ఉందంటే ఇది గూగుల్ వాళ్ళ ఒక డూడిల్ అనమాట. డూడిల్ అంటే సింపుల్గా చెప్తాను, గూగుల్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ గేమ్స్ మీకు ఇప్పుడు మొబైల్లో కూడా అవైలబుల్ ఉంది. దీనిలో ఏం లేదు, ఒక పిల్లి అయితే ఉంటుంది. ఆ పిల్లి ఇక్కడ ఉన్న మొత్తం అన్ని 7 స్క్రోల్స్ని కలెక్ట్ చేస్తే మనం గేమ్ ఫినిష్ చేసినట్టు. సో ప్లే కొడదాం. యానిమేషన్స్ మొత్తం సూపర్ ఉంటాయి కదా. దీనిలో చూస్తున్నారు కదా, ఇంత తక్కువ అసలు ఫ్రీ గేమ్లో ఇంత మంచి యానిమేషన్స్ అది కూడా మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంది. గూగుల్లోకి వెళ్ళి జస్ట్ గూగుల్ ఛాంపియన్ ఐలాండ్ అని చూడండి వచ్చేది. అండ్ కమెంట్ సెక్షన్లో ఎంతమంది #Infinite అని పెడతారో చూద్దాం. సో ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్ టు 20 సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అనమాట, వీళ్ళనే మనం డిఫీట్ చేసి ఆ స్కోర్స్ కలెక్ట్ చేయాలి. చాలా ఫన్ ఉంటుంది. ఆర్డర్ లేదు ఆశ్చర్యం అనమాట. ఆశ్చర్యం ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ నిజమైన జిమ్మర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఇదే ఆడాలి, అంత టఫ్ ఉంటుంది. మరి పెద్ద వీడియో అయితే చేయను, మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మన వీడియో వచ్చేసి ఈ వీడియో 10 సెకండ్ వచ్చేసాను. ఈ విలేజ్లోకి అయితే వెళ్తాడు. ఇది వచ్చేసి ప్రతి 4 ఇయర్స్కి ఇలా జరిగిద్ది అన్నమాట. ఇక్కడ మనం ఆరో కీస్ని వాడుకోవాలి. ఇదేంటి బ్యాక్ వచ్చింది. ఇది వచ్చేసి ఇంకో డూడిల్, మీరు చూసారు కదా ఇందాక, అది ఇంకో డూడిల్ అనమాట. యా స్టార్టింగ్ ఇక్కడ మాట్లాడదాం వెళ్తాం. వెల్కమ్ టు ఛాంపియన్ ఐలాండ్. Every 4 years the strongest athletes in the world gather here to compete. అంటే ఇక్కడ 4 ఇయర్స్కి ఒకసారి వచ్చి కాంపిటీషన్ అయితే చేస్తాను అనమాట. 4 ఇయర్స్కి ఒకసారి గ్రేట్ అథ్లెట్స్. ద స్పోర్ట్స్ ఆర్ అవుట్ సైడ్, గో ఫైండ్ ద రెడ్ గేట్స్ టు ప్లే. మనం వచ్చేసి ఇక్కడ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ టేబుల్ టెన్నిస్ అయితే ఉంది, మనం ఆడదాం. ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ నేను వచ్చేసి ఇన్స్ట్రక్షన్ చదివాను, మీరు ఆడేటప్పుడు చూసుకోండి. మళ్ళీ అడుగుతారు ఏం లేదు. మనం వచ్చేసి ఆ బాల్ని వాళ్ళు కొట్టకూడదు. అలా 3 మిస్సెస్ కనుక వాళ్ళు చేస్తే మనం గెలుస్తాం. మనం 3 మిస్సెస్ చేస్తే వాళ్ళు గెలుస్తాం. అక్కడ చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇంకొక్కసారి అది ఇది సూపర్ షాట్ అనమాట. ఇది వచ్చిన తర్వాత కొడితే 100% వాళ్ళు మిస్ అవుతాం అంత ఈజీగా. యూఆర్ స్ట్రాంగర్ దాన్ యూ లుక్. ఓకే, మనం స్ట్రాంగర్. ఈ పిల్ల అనమాట. ఇది ఫస్ట్ ఇక్కడ ఇదేంటి, జాయిన్ ఎ టీమ్ టు సీ రియల్ అబౌట్. ఇక్కడ ఒక టీంలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ పెళ్లి మొహం ఉంది, ఏదో డక్ ఉంది, ఇది ఫోనిక్స్ లా ఉంది. దీనిలో జాయిన్ అవుతాం. పక్షి, ఫైర్ పక్షి. Congratulations, the new student for team red joined. Wise choice, welcome to our team red. Okay, ఆ మ్యాప్ అనేది మీరు యూజ్ చేసి అయితే చేయొచ్చంట. ఇక్కడైతే ఉన్నాయి యాక్టివిటీస్, ఇదేదో ఉంది. ఓకే, అది టేబుల్ టెన్నిస్ బేస్. ఇటు సైడ్ అయితే టేబుల్ టెన్నిస్కి వెళ్ళొచ్చంట. టేబుల్ టెన్నిస్కి అయితే వెళ్దాం. ఫస్ట్ జాయిన్ అయ్యే ముందు ఇక్కడ అందరు ఎక్స్ప్లోరర్స్ మాట్లాడుతున్నారు. దిస్ టౌన్ ఈస్ కంప్లీట్లీ అబాండెడ్. వై అడుగుతున్నారు. ఆఫ్టర్ ద టెంగు అరైవ్డ్ ద విండ్స్ వర్ టూ స్ట్రాంగ్, ఎవ్రీవన్ లెఫ్ట్. టెంగు ఎవడు? టెంగు పార్ట్ హ్యూమన్, పార్ట్ బర్డ్. ఓకే ఓకే, సగం మనిషి సగం హ్యూమన్ అనమాట. వెరీ పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ క్రియేచర్ అనమాట. అతనికి టేబుల్ టెన్నిస్ సిస్టమ్. ఓకే, అంటే ఇప్పుడు నేను అతను ఓడిస్తే మళ్ళీ ఈ విలేజ్కి అందరు వస్తారు, అది పాయింట్. ఇక్కడ కూడా ఒక లీటర్ బోర్డు ఉంది. ఏంటి ఇంత వర్షం పడుతుంది? ఇంత వర్షమా? ఓ ఇదేంటి? ఏం లేదు, ఖాళీ ఉంది. గైస్ మీరు కూడా ట్రై చేయండి గైస్, గేమ్ బాగుంది. నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనిలోకి వెళ్ళలేం. ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, ఇంకో టీం వాడు, ఎల్లో టీం వాడు. Legends say that true masters of table tennis would light lanterns. Okay, do you dare to try the same? Yes. Are you are brave? Take this flame and light the 4 lanterns around the table. మనకి ఏమి ఇచ్చాడు? ల్యాంటర్న్స్ అంట. ఓకే, చూద్దాం ఏంటో చూద్దాం.
ఇదంతా ఇదండి ఇక్కడ ఓకే ఓకే దీన్ని లైట్ చేయాలా యూ లైట్ స్టోన్ అంటారు సో బాబు అది మనం ఫస్ట్ అది కంప్లీట్ చేసేద్దాం స్క్రోల్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మిగతా అంతా చూద్దాం ఓకే వీటితో కూడా ఆడొచ్చా ఫస్ట్ ఆడొద్దాం గైస్ అక్కడ టెంగ్యూ అని ఉన్నాడు కదా మనం ఫస్ట్ గెలిచి ఆ టెంగ్యూ నుండి ఫ్రీడమ్ ఇవ్వాలి బాగుంటుంది స్క్రోల్ కోసం ఓకే ఓ మై గాడ్ ఆడు ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడు చూసారా అండ్ 30 షాట్స్ గైస్ 30 షాట్స్ ఆడు మిస్ చేస్తే మనం గెలుస్తాం తొందరగా ఆడు మళ్ళీ అది ఇప్పుడు నేను ఆడికి ఒక పాయింట్ మనకు ఒక పాయింట్ కంటిన్యూ స్పేస్ షాట్ సూపర్ ఉంది మూమెంట్ ఉండాలి బాగా ఆడితే మనకి 8 పాయింట్స్ ఆడితే 14 ఆడికి 4 పాయింట్స్ తొందర 30 చేసేది ఆడికి 6 గైస్ మనకి 19 ఇప్పుడు అంటే మనకు మాత్రం పవర్ షాట్ ఉంటుంది అనుకుంటా వాళ్ళకు ఉండదు ఉంటే ఇంకా డఫ్ అయింది ఎందుకంటే ఆడ ఓన్లీ పవర్ షాట్నే ఆడిచ్చాడు లేకపోతే చాలా కష్టం ఉండదు అసలు ఎన్ని బాల్స్ అక్కడిగా ఇన్ని బాల్స్ మనమే గెలిచాం యా మనమే గెలిచాం నవ్వుతున్నాడు సగం పక్షి సగం మంచిగా స్క్రోల్ ఇచ్చేసాడు మనకి స్క్రోల్ ఫైనల్లీ స్క్రోల్ వచ్చింది ఒక స్క్రోల్ ఇంకా మనం ఇందాకున్న ఎల్లో టీమ్ గార్డ్ దగ్గరికి వెళ్దాం వాడిని కూడా వచ్చేసి ఆడి 50 మళ్ళీ టెంగ్యూ గార్డ్ వచ్చిందంటే అంటే గైస్ ఎందుకు వచ్చాడు మళ్ళీ అర్థం కాదు ఎందుకు వస్తున్నావురా రే మళ్ళీ ఎందుకు వచ్చావురా ఇక్కడ ప్రాక్టీస్ తీసుకొని అక్కడ ఆడటానికి అక్కడ ప్రాక్టీస్ తీసుకొని ఇక్కడ ఆడటానికి స్క్రోల్తో ఎంత కష్టమే లేదు కదా ఎందుకంటే గైస్ చూసారు కదా ఇక్కడ 50 అంట కానీ ఇంకా పాడే కదా అర్థం అందుకని ఆడికి ఒక్కటి కూడా ఇవ్వలేదు ఛాన్స్ డ్రా అయిపోయాం మనం కూడా ఈ గేమ్లో గైస్ మీరు ఎంత స్కోర్ చేశారో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో అది మళ్ళీ మనమే కొట్టాం ఆడు 2 కొట్టాడు అంటే మనం 2 యూజ్ చేసాం అస్సలు ఛాన్స్ ఇవ్వదు 31 అంట ఇప్పుడైతే అక్కడ మ్యాచ్ అయిపోయి ఉంటుంది ఆడుంటుంది ఇందాక సరిగ్గా ఆడలేదు అది మళ్ళీ 37 ఎందుకు వస్తున్నారు అసలు వాడు 6 ఇంకా 4 17 మనం గెలిచేసాం 19 తో ఆడు 50కి 19 ఎగ్జిట్ అదనమాట ఇది ఎప్పుడైనా ఆడుకోవచ్చు ఇది టెంగ్యూ నడుచుకుని వెళ్దాం వెల్ డన్ యువర్ న్యూ ఛాలెంజర్ టచ్ ద గేట్ టు ప్లే ఆడంగా ఇందాక ఇదేంటి అసలు ఇది ఏంటిది పండుకున్నాడు ఏంటిది ఇంత పెద్ద ఆ టేబుల్ టెన్నిస్
అది లేకపోతాము. ద ఫ్యాన్ టెంగ్యూ యూజెస్ టు యాజ్ ఎ ప్యాడిల్. చాలా పవర్ఫుల్ ఉంది అసలు. ఓకే మనం వెళ్ళిపోదాం ఫస్ట్. మళ్ళీ ఎప్పుడైనా ఆడతావో పిలువ అనమాట. తర్వాత మనమే పిల్లి కదా, సో తర్వాత అయితే ఆడదాం. ఇప్పుడు వచ్చేసి మనం అయిపోదాం. ముందుకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈడొచ్చాడు. ఈడే కదా ఎందుకుంది అక్కడ. ఇప్పుడు వేరే గేమ్ అయితే ట్రై చేసేద్దాం. మన ఫోటో ఉంది గేమ్స్ ఇక్కడ. ద లక్కీ క్యాట్ మనం. ఓకే ఇదేంటబ్బా, ఇక్కడ ఒక కప్పు ఉంది. ఏంట్రా ఇది? ఇటు కొంగమా ముందు ఇక్కడ కొంగ కడితే ఏమైనా మాట్లాడదాం. ఓకే హలో లక్కీ, హౌ డు యూ నో మై నేమ్? ఓకే ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్. ఇటు మన ఫ్యాన్ అంట. I've been watching all the amazing things you have been doing since you arrived. That's my job. I am the trophy master. I keep track of everything that happens on this island. When someone does something amazing, I make sure you are rewarded with a beautiful trophy. Sounds like a fun job. It's very rewarding. And I have seen the amazing things you have accomplished. Me? Oh yes, I have a good feeling about you. There are more ways to get trophies than just winning sports. Helping people also. Okay, మనకి people help చేసినా ఈ ట్రాఫీస్ అన్ని కలెక్ట్ చేయాలి మనం. Step back here and type of థ్యాంక్స్ అల్డు. తొందరగా వేరే పీపుల్ కూడా హెల్ప్ చేద్దాం. మొత్తం ట్రాఫీస్ గెలిచేద్దాం. నెక్స్ట్ టటిల్ గాడు ఇక్కడ ఏంటి? టటిల్ ఆల్ ద స్పోర్ట్స్ అని వాడు వెళ్ళిపోయాడు. ఇదిగో నెక్స్ట్ గేమ్ ఉంది. ఏంటది? రెడ్ అండ్ బ్లూ గ్రాండ్ ఛాంపియన్స్ ఆఫ్ రగ్బీ. అంటే హాల్ ఛాంపియన్స్ అంట. మనమే ఛాంపియన్ ఎప్పుడైనా వెళ్ళిపోదాం. వెళ్ళి మనమే గెలుద్దాం. ఇదన్నమాట మన టీం, రగ్బీ టీం. క్లాప్ ఇట్. ఇప్పుడు మొత్తం గెలిచేద్దాం. మనం ఇక్కడ 100 meters దాటుకొని వెళ్ళాలి తెలుసు. స్పేస్ బార్ పడితే మారుతూ ఉంటుంది. వేరే వాళ్ళకి బాల్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది. పవర్ అప్ తీసుకుంటే మనం ఫాస్ట్ వెళ్తున్నాం. తొందరగా వెళ్ళిపోదాం. సైడ్స్లో ఉండకుండా వెళ్దాం. అరే ఇక్కడ పాస్ చేయరా. అరే పక్కన అరే తీసుకో. ఇది తీసుకో. అరే కోతికి కుక్క. తొందరగా. బర్డ్. అరే ఇదేంట్రా? పక్షి ఉంది ఇక్కడ. పక్షి, పిల్లి, కుక్క అన్నీ ఆడుతున్నాయి కదా. తొందరగా అది గెలిచాం. లేకపోతే చాలా కష్టంగా చేసి. ఓకే మనకు స్క్రోల్ వచ్చేసింది. ఇంకో స్క్రోల్ అయితే వచ్చింది. ఇక్కడ పీపుల్కి హెల్ప్ చేసేది ఉంటే కనుక మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఇదేంటి? What's wrong? Your team captain Monotaro has gone missing. How can you play with her? And it's the day of the big game. You are doomed. Help her. Everyone stay calm. Maybe I can try. You will do that for us? What a team player. Monkey last time heading north up to climbing mountain. North climbing mountain అంటే మనకు తెలియదు. ఓకే మనం వచ్చి ఇక్కడ ఇడనా ఇది ఐ కెన్ సీ ద హోల్ ఆన్ దిస్ పాయింట్. రగ్బీ అంట. ఫస్ట్ మనం వెళ్ళి వెతకాలి కదా. వాడు ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. లిటరల్లీ వాడు ఎక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదు. వీళ్ళు వెతికేమంటే వీళ్ళు వెతికిద్దాం అనుకున్నా. పిల్లని
అవును మోమోటారో అంటే ఎలా ఇప్పుడు ఓకే ఆ మనిషి కాదు కదా ఆ మనిషి నడవచ్చు ఒకేసారి ఆ మనిషి ఎక్కడ ఉంటాడు క్లైంబింగ్ మౌంటైన్ అన్నాడు క్లైంబింగ్ మౌంటైన్ అన్న గైస్ ఒక్క నిమిషం ఆగండి ఆడు మౌంటైన్ అన్నాడు కదా క్లైంబింగ్ మౌంటైన్ అన్నాడు మనం ఇక్కడే వెతుకుతున్నాం నార్త్ అన్నాడు ఒక్కసారి నాకు ఎందుకో డౌట్ కొట్టింది ఇక్కడ మౌంటైన్ గురించి ఉందా గైస్ ఓకే ఓకే ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది గైస్ చెక్ చేసుకున్నారా అక్కడికైతే మనం టెలిపోర్ట్ అవుతాం ఇక్కడ ఇదైతే టెలిపోర్ట్ అవుతాం ఇదైతే ఉంది ఇక్కడ ఫస్ట్ వాట్స్ దిస్ బీచ్ మోమోటారో మస్ట్ బీ ఇన్ దిస్ బీచ్ ఓకే మరి బీచెస్ వదిలేసాం ఇక్కడ ఫస్ట్ ఇది కాదు ఇక్కడ ఇంకో బీచ్ ఉంది ఇంకో బీచ్ ఎక్కడ ఉంది ఆడాను మోమోటారో ఓకే ఓకే ఇక్కడ ఉన్నాడు మోమోటారో here you are. Oh hello Lucky, what are you doing all the time? Your teammates getting ready to begin. They have guarded everything. There's nothing worry about. I just came to visit my parents. Mom and Dad, this is Lucky, the amazing athlete and I was telling about. Okay. Bye, hello Lucky. Nice to meet you. We have heard a lot about you. Our son is very thankful for your help. Oh my. Well, it's nice to meet you both. Well, we better get back to our activity. Be careful with the okay. The partner. వెళ్దాం మనకి ఇంకో ట్రాఫీ ఇచ్చి ఉంటాడు వాడు ఎందుకంటే హెల్ప్ చేసినా ఇస్తాడు అన్నాడు ఈ స్క్రోల్ కలెక్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక ట్రాఫీ చెక్ చేసుకుందాం ఇంకా ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడాలనుకుంటా వెళ్ళాలంటే ఓకే ఆడదాం ఒక బిగ్ హౌల్ అయితే ఉంది అదే ఇక్కడ హౌల్ అది స్టార్టింగ్ చూపించలేదు 1 go మనకు టైం కూడా ఇచ్చారు 1 minute 20 ఇచ్చారు ఓకే ఇక్కడికి వెళ్ళి ఈ చెక్ పాయింట్ మళ్ళీ ఊగా పడిపోతున్నాం కదా ఇంకా 1 minute ఉంది తొందరగా ఇంకో చెక్ పాయింట్ ఉంది ఇక్కడ పైకి ఇక్కడ బాగుంది అదేంద్ర ఓకే 62 meters కదా వచ్చేసాం ఇక్కడ ఇంకో చెక్ పాయింట్ ఉంది అక్కడ ఒకటి ఉంది చెక్ పాయింట్ లేకపోతే మళ్ళీ ఇక్కడ వరకు వస్తున్నాం వా ఈ స్నో బాల్స్ వల్లే రా మొత్తం ఈ స్నో బాల్స్ వల్లే ఇది కూడా ఉడిపోయింది అదే అది స్నో బాల్ తలకపోతే ఈజీగా వెళ్తాం ఆ స్నో బాల్స్ తగ్గుతుంది మనం పోయాం మళ్ళీ ఇచ్చాడు అదే టైం అయిపోయింది ఇచ్చాడు టైం అయిపోయింది సార్ ఓకే గైస్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ వీడియోలో ఈ గేమ్ ఆడతా అప్పటి వరకు నేను కొంచెం ఈ గేమ్ గురించి కూడా తెలుసుకుంటాను ఎలా ఆడాలి అని సో అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పీపుల్ హెల్ప్ చేయాలి ఈ గేమ్లో కాఫీ ఆర్డర్ సెకండ్ సార్ కాఫీ అయితే వచ్చింది
ఇంకో ట్రాఫీ Peach Hunter, always the whole thing you man. So the one thing how I'm saying this part, the young archer seems to have lost his luck. ఓకే అది చేసినప్పుడు మనకు ఇంకో ట్రాఫీ వచ్చింది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి మీరు వచ్చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను మిమ్మల్ని బాయ్ కొన్నావు అండ్ కొత్త వీడియో కూడా వస్తుంది దీని గురించి సెకండ్ పార్ట్, దాన్ని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి.